ఏమిటో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు. మనం బయలుదేరినప్పుడు శకునం బాగున్నట్లేదండి. ఇప్పుడు మనకు వచ్చే నష్టం ఏమిటి? ఆ లాటరీలో వచ్చిన 25 లక్షల్లో మీకు మీ తమ్ముడికి చెరుసగం వాటా వస్తే ఆ 12.5 లక్షలతో ఏమేం చేయాలో అంతా ఒక కాగితం మీద రాసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కాగితం చిరిగిపోయిందా? మీకంతా వేళకోళమే. సరే, సీరియస్ గా అడుగుతున్నాను, చెప్పు. ఇప్పుడు నీ ప్లాన్కి వచ్చిన నష్టం ఏమిటి? ఏమిటా? ఎప్పుడో తప్పిపోయిన మీ చిన్న తమ్ముడు ఇప్పుడు తిరిగి వచ్చాడుగా. అది మా అదృష్టం. అదృష్టమే, కానీ ఆస్తిలో 3వ భాగం అతనికి ఇవ్వాలిగా. ఓ, అదే నీ బాధ. ఇది అంత తేలిగ్గా తీసిపారేసే విషయం కాదండి. తీసిపారేక ఏం చేయమంటావు? వాడేం పరాయవాడా? తప్పిపోయిన మా తమ్ముడిగా. నాన్నగారు మాతో పాటు వాడికి సమానంగా వాటా పంచడమే న్యాయం. అది కాదండి, మంది ఎక్కువైతే మధ్య కూడా పలచనైపోతుంది అంటారు. ఇది మరీ బాగుంది. మధ్య పలచనవుతుందని నాళ్ళకి ఇంటికి తిరిగి వచ్చిన మా తమ్ముడిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? అత్యాసపోతే అసలుగే మోసం రావచ్చు. అయితే మీరు ఈ విషయంలో వచ్చిందంతో తృప్తి పడమంటాను. అత్తయ్య, రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఎలా పడుతుంది? రాత్రంతా నువ్వు మీ ఆయన చెవులు కొరుక్కుంటుంటే మంగళగిరి సంతలో ఇల్లు హోరెత్తిపోతుంటేను మీరు చేశారుగా జాగరణ, ఆస్తంతా ఎలా దోచుకుపోవాలా అని. ఆ బుద్ధులు మీకే. నా మనసంతా దేవతలాంటి అత్తయ్య మీదే. అత్తయ్య, ఇంట్లో దోవలు విమానాల్లా తిరుగుతున్నాయి. ఆయన్ని దోవతలు తెమ్మన్నాను. ఈ రోజు నుంచి మీకే బాధ ఉండదు. పగలు ఆవిడని సుఖంగా ఉండనిస్తే రాత్రి నిద్రకి ఏ లోటు ఉండదు. అత్తయ్య, ఈ రోజు నా చేతులతో మీకు తలంటి నీళ్లు పోస్తాను. రెండత్తయ్య. లేదమ్మా, నేను ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకుని చాలా సేపు అయింది. మావగారు, ఏమ్మా? కాఫీ తీసుకోండి. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. గుడ్. మీరు నాకు మాట ఇవ్వాలి. ఏమిటమ్మా? ఈ వయసులో మీ మంచి చెడులు ప్రత్యేకంగా కనిపెట్టుకుని ఉండటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఉండాలి కదా. వేరే ఎవరు సేవలు చేసినా మీరు ఒప్పుకోకూడదు. నువ్వు తప్ప. కాఫీ తాగన్నా? చాలే నీ చచ్చు సేవలు. కాఫీ ఇచ్చి కాకా పట్టాలని చూస్తున్నావా? మావగారు, మీ ఆరోగ్యానికి కాఫీ అస్సలు పడదు. అవునమ్మా, అవును. మా వారితో చెప్పి బోర్న్విటా తెప్పించాను, తీసుకోండి. ఇదిగో నాన్నగారు, మీ ఆరోగ్యానికి బోర్న్విటా చాలా మంచిదని. ఇదేమిటయ్యా, ఎన్నాళ్ళు నువ్వు యాక్టర్ అనుకున్నాను, డాక్టర్ కూడా అయ్యావేంటి? గుడ్. కాఫీ కాక బోర్న్విటా, కాఫీ కాక బోర్న్విటా కాక ఏది తాగాలి? రేఖ, 50 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి ఆరోగ్యానికి ఏ పానీయం మంచిది? గంజి లేదా అంబలి లేదా రాగి మాల్ట్. గుడ్. అయితే నాన్నగారికి ఏం తీసుకొచ్చావు? రాగి మాల్ట్. వెరీ గుడ్. వెంటనే మామగారికి అగమ్మాగమ్మాగం. ఏమిటమ్మా ఇది? రాగి మాల్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఇట్స్ వెరీ గుడ్. మా ఇంట్లో వంట నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. అత్తగారికి జావ కాస్తున్నానండి. ఆ జావేదో నేనే కాచుకుంటాను, నీ పని చూసుకో. అది కాదండి. నీ కాదు చెప్పేది. అప్పుడే వంటగదిలో ప్రవేశించావా తల్లి? అవును, నీకు స్టేజ్లకి డాన్స్ చేయడమే తప్ప వంట చేయడం కూడా తెలుసా? నీకు మహా తెలుసులే. మహిళా మండలిలో నేర్పుంటారు మాటలు తినగలని. నేనే చేస్తాను వంట. కుదరదు, వంట నేనే చేస్తాను. నేనే చేస్తాను. నీ కథ చెప్పేది నేనే చేస్తాను. పెద్ద కోడలు నేనే చేస్తాను. అదే కుదరదు. వదిన గారు, అమ్మకి ఎలా వంట చేయాలో మా ఆవిడికి బాగా తెలుసు. అందుకని ఆ మాత్రం వంట మా ఆవిడికి తెలుసులేరా? అది కదన్నయ్య, మా ఆవిడైతే కాస్త పొదుపుగా చేస్తుందని. అంటే నేను దుబారా చేస్తానా? అలా చేసినా మా వారు తెచ్చిస్తారులేండి. చెప్పండి. ఆహా, ఇచ్చారుగా. పార్వతీ పరమేశ్వరు లాంటి అత్తమావల్ని దిక్కులేని వాళ్ళని చేశారుగా. మీరు మాత్రం చేసింది ఒకటి మహా. ఓపి, మీ ఆవిడ్ని కాస్త అదుపులో పెట్టుకో. ఆ పనేదో నువ్వు చేస్తే మంచిది. గీత, మర్యాదగా బయటికి నడు. నేను వెళ్ళను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్.
వదలండి. ఏమిటన్నయ్య గారు ఏమిటి పొట్టాట్లు? అదే ఏం లేదు తమ్ముడు, ఆ. వీళ్ళిద్దరిలో వంట నేను చేయాలంటే నేను చేయాలని పోటీ పడుతున్నారు. అయ్యో, వంట చేయడానికి పోటీ ఎందుకు అన్నయ్య గారు? తల్లిదండ్రుల సేవ. ఆహా, హార్టీ కంగ్రాచులేషన్స్. తల్లిదండ్రులు సేవ చేయాలనే తలంపు మీ 2 జంటలకు ఉప్పెల్లా రావడం మా మహత్భాగ్యం. పోతే మనందరిలో ఒక చిన్న అడ్జస్ట్మెంట్. ఏమిటి? ఆ ఖర్చు పెట్టడంలో పెద్దదని గారు ఆరితేరిన అద్వితీయులని విన్నాను, అందుకని ఇంటి ఖర్చులను వారే చూస్తారు. పోతే చిన్నదని గారు చాలా చక్కగా రుచి చేస్తారని విన్నాను, అందుకని వారి వంటింట్లో ఆడుతూ పాడుతూ వంటలు చేస్తారు. పెద్దన్నయ్య గారు పెద్దదనకు అసిస్టెంట్, చిన్నన్నయ్య గారు చిన్నదనకు అసిస్టెంట్. మొద్దు నువ్వు నాకు అసిస్టెంట్. ఓకే? ఓకే. అందరూ ఒకేసారి ఓకే అనాలి. ఓకే ఓకే. ఏమండి, ఇంకా పప్పు రుబ్బడం కాలేదా? లేదు గీత, డబ్బు పని చేశాను కానీ రుబ్బుడు పని మాత్రం ఎప్పుడూ చేయలేదు. అమ్మా. జన్మలో మర్చిపోలేనని పిండి వంటలు చేసి పెడతాను. ఉమ్. నేను చూస్తాను ఏ కోడలు వాళ్ళని మెప్పిస్తుందో. చూడు చూడు. త్వరగా కానివ్వండి. అమ్మా. అబ్బా. జీవితంలో ఎప్పుడూ పప్పు రుబ్బలేదు. ఇవాళ నా కర్మ కాలిపోయింది. నా వల్ల కాదు దేవుడు, నా వల్ల కాదు. తప్పే ఉందండి. 25 లక్షల కోసం పప్పు రుబ్బారు. ఇంతకు పప్పు రుబ్బడం అయిందా? ఏం రుబ్బటం ఏమిటో, రుబ్బి రుబ్బి నా జబ్బలన్నీ రోళ్లులాగా అయిపోయాయి. కాస్త అమృతాంజనం తెచ్చి కాపడం పెట్టు. రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు. ఆ? అంతవరకు అమృతాంజనం రాయవా? నో డార్లింగ్, అవతల నాకు వంట పనుంది. వస్తాను. గ్రాండ్ గ్రాండ్ మై సన్ గ్రాండ్. హార్టీ కంగ్రాచులేషన్. ఏనాయనా, డబ్బు పంపకాల విషయం రేపు చాలా మంచి రోజు నాన్న, రేపు మాట్లాడుకుందామా? రోజు మంచి నాయన, మనసు మంచిదిగా ఉండాలి కానీ ఇప్పుడే మాట్లాడుకుందాం.